ప్రత్యక్షంగా ఫీల్డ్లో వ్యవహారం వేరు, ఓ పక్కన కూర్చుని చేయటం వేరు. మనం క్రికెట్ చూస్తా సచిన్ గారు ఎట్లా కొట్టుంటే బాగుండేది, ధోని ఎట్లా కొట్టుంటే బాగుండేది, వీడు ఎట్లా బౌలింగ్ చేస్తుంటే బాగుండేది అని చెప్తాం. ఫీల్డ్లో ఉన్నోడికి తెలుసుద్ది ఆ మంట ఏంటి, ఆ కసి ఏంటి అన్నటువంటి. ప్రస్తుతం విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఇప్పటిదాకా కూడా పార్టీ ఎలా ఉండాలి, నాయకులు ఎలా ఉండాలో నేర్పుతూ వచ్చారు. ఇలా చెయ్యండి, అలా చెయ్యండి అన్నటువంటి. అది కిందోళ్ళకి కాల్తా ఉండేది. కానీ వాళ్ళు అగ్రనాయకులు కాబట్టి వాళ్ళ మాట వింటూ ఉంటారు. ఇప్పుడు స్వయంగా విజయసాయిరెడ్డికి ఎక్స్పీరియన్స్ కాబోతుంది. మొట్టమొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అది నెల్లూరు పార్లమెంట్ నుంచి. ధనం, కులం, బలం ఈ మూడు కలగలిసినటువంటి నియోజకవర్గం నెల్లూరు. కోట్లు కాదు, 100 కోట్లు